వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రభుత్వ రాజముద్రతో నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి ఆనం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హసనాపురం గ్రామంలో రైతుల ఆనందోత్సాహాల నడుమ ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను అధికారులతో కలిసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రైతుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా రైతులకు సంపూర్ణ భూ యాజమాన్య హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ వంటి ఆధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి ఫోటోలతో ముద్రించిన దొంగ నోటు లాంటి పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాలను పంపిణీ చేస్తున్నామని, అధికారం చేపట్టిన తొలి కేబినెట్ సమావేశంలోనే రైతులకు నష్టం కలిగించేలా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రం మొత్తం మీద 7,200 గ్రామాల్లో గత ప్రభుత్వం 23 లక్షల పట్టాలు పంపిణీ చేసిందని, వాటిని రద్దుపరిచి రాజముద్ర కలిగిన నూతన పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల్లో ఎలాంటి చిన్న తప్పు ఉన్నా వెంటనే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. రీసర్వే పేరుతో గత ప్రభుత్వం భూముల సర్వేలో కూడా హద్దురాళ్లపై జగన్ ఫోటోలు ముద్రించి 650 రూపాయల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. పాలకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జగన్ గారి బొమ్మ వేసుకొని దానిని అందరికీ పంపిణీ చేయాలనుకున్నాడు. అదేవిధంగా ఈ సరిహద్దు రాళ్లు భూమి యొక్క మన మధ్య ఉండే హద్దుల రాళ్లలో కూడా జగన్ మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసుకోవాలని ప్రయత్నం చేసి ఆ రాళ్ల మీద కూడా బొమ్మ వేసే జరిగింది. ఆ కార్యక్రమంలో ఇచ్చి పాస్బుక్లన్నీ కూడా రాజముద్రతోటి గవర్నమెంట్ వార్త తరపున రామనాయుడు గారు చేసిన ఆ రోజు వాగ్దానాలని నిలబెట్టుకుంటూ ఈరోజు ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని రద్దు చేసి మీ ఆస్తులకి భద్రత, మీ ఆస్తుల మీద హక్కు, యాజమాన్యపు బాధ్యతలు మీవే అని చెప్పి మీకు అప్పచెప్పడం జరిగింది. ఇది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి నాయకత్వంలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నటువంటి కార్యక్రమం. అందులో భాగమే ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం. ఒక నెల లోపల ఈ రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగింది అని అంటే, మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి రైతు కుటుంబాలకు ఇచ్చేటువంటి కార్యక్రమం నిన్నటి నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి ప్రతి రైతు కుటుంబం సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని 2026 రైతు వారీగా సమృద్ధిగా, సంక్షేమంగా అభివృద్ధి చెందాలి అని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువగళ నేతగా నారా లోకేష్ గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ గారు చేసిన అద్భుతమైనటువంటి కృషి ఫలితం గతంలో మోసగింపబడ్డటువంటి 35 లక్షల రైతు కుటుంబాలని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇప్పటికీ 7,200 గ్రామాల్లో సర్వే చేస్తే 6,700 గ్రామాల్లో మళ్ళీ దాన్ని పునః పరిశీలన చేసి 21,80,000 పాస్ పుస్తకాలని ఇవాళ పంపిణీ చేయడానికి అధికారులకి, ప్రజాప్రతినిధులకి ఇవాళ నాయకుడు జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకుంటాం, ఆ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి మేము సూపర్ 6లో భాగంగా అన్నట్టు చెప్పాం. ఇవాళ సూపర్ 6లో భాగంగానే మొదటి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినటువంటి ప్రభుత్వం మాది. దాన్ని చేస్తూ అప్పటికే విడుదలైనటువంటి పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఏ రకమైనటువంటి ప్రభుత్వ రాజముద్ర లేనటువంటి పత్రాలతో
సెక్యూరిటీ ట్యాగ్ లైన్ లేనటువంటి పత్రాలతో కేవలం ఆయన ఫోటోలు వేసుకొని రైతుల్ని దగా చేయడానికి ప్రయత్నం చేశారో ఆ పాసు పుస్తకాలన్నింటినీ ఈరోజు రద్దు చేసి ప్రభుత్వ రాజముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాసు పుస్తకాన్ని మీ భూమి మీ హక్కు అనేటువంటి పత్రాన్ని ఇవాళ పంపిణీ చేస్తున్నారు. వాళ్ళకి